మనసు పొరల్లో సీరియల్ 6వ భాగం. రచన శారద అశోక్ వర్ధన్ గారు. పోనీ సీమంతానికైనా రా అంది రాధ. చెప్పటం మరిచాను, సీమంతం వాళ్ళింట్లో అచ్చి రాదట, నీతో చెప్పలేక నాకు చెప్పారు అంది కౌసల్య. ఈసారి కూడా రాధ మరి కాదని లేకపోయింది. సరే తరచూ వస్తూ ఉండు, మేము వచ్చి చూస్తూ ఉంటాం అని చెప్పి రాధ బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె తర్వాత కడుపులోని పేగులు చిట్లిపోతాయేమో అన్నంతగా ఏడ్చింది. క్యాలెండర్లో నెలలు తిరిగిపోయాయి. ఈ 3 నెలల నుంచి తను శారీరకంగా మానసికంగా పానకాలు పెట్టే ప్రతి హింసను మోగగా భరించింది కౌసల్య. ఎన్ని పస్తులుందో ఎన్ని కన్నీళ్లు రాల్చిందో ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. ఆ రోజు కూడా మామూలుగానే పానకాలు టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు జగన్నాథరావు గారింటికి. అప్పటికే కౌసల్య కొంచెం నలతగా ఉంది. కౌసల్యకి నొప్పులు ప్రారంభమయ్యాయి. పక్కింటి పని మనిషిని పిలిచి వదిన కబురు పెట్టింది. గబగబా కాగితం కలం తీసుకుని ఉత్తరం రాయటం మొదలెట్టింది. ప్రియమైన అన్నయ్యకి వదినకి నమస్కారాలు. మీరు నన్ను కనకున్నా ఎక్కువగా చూసుకున్నారు, కానీ నా దురదృష్టం మీ ప్రేమను నోచుకోకుండా చేసింది. నా పెళ్ళి నా జీవితం అంతా నా ఇష్టం లేకుండా అదో ఘటనలాగా జరిగిపోయింది. పానకాలు మీరు అనుకున్నట్టు మారలేదు. నేను పడ్డ చిత్రహింస ఏ ఆడపిల్ల పడకూడదని కోరుకుంటున్నాను. అతను చాలా తెలివైనవాడు. మాయమాటలు చెప్పి ఎలా పెళ్లి చేసుకున్నాడో అలాగే మాయమాటలు చెప్పి తాను మారినట్టు నటిస్తున్నాడు. నన్ను పుట్టింటికి పోకుండా బెదిరిస్తూ మీతో చక్కగా ఉంటూ మానసికంగా నన్ను హింసించడమే కాదు, అతని మాటలు చేష్టలు, తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు అన్నీ నా గుండెను తూట్లు పొడుస్తున్నాయి. జీవితం మీద విరక్తి పుట్టింది నాకు. బతకాలని ఏ కోశానా లేదు. కాకపోతే ఒక చిన్న మనవి, ఆడవాళ్ళకి ప్రసవం ఒక గండం అంటారు. ఈ గండం నా గడవకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డను నా భర్త దగ్గర ఐఎమ్ సారీ అలా అనడానికి నోరు కూడా రావటంలా. ఆ శాడిస్ట్ దగ్గర మాత్రం దయచేసి వదిలిపెట్టకండి. నా బిడ్డను మీరు పెంచి విద్యాబుద్ధుల్ని చెప్పించండి. సారీ, మీకింత పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నందుకు నన్ను క్షమించండి. మరో జన్మంటూ ఉంటే మీకు బిడ్డగా పుట్టాలని కోరుకుంటాను. ఇట్లు మీ కౌసల్య. ఉత్తరం పూర్తి చేసి కవర్ అంటించి పెట్టింది. నొప్పులు బాగా ఎక్కువయ్యాయి. ఊపిరి రావటం లేదు. పక్కింటి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఆటోను పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాధా సుధాకర్ ఆసుపత్రికి వెళ్ళారు. భరించలేని బాధతో చుట్టుకుపోతున్న కౌసల్య వదినని చూసి ఆ ఉత్తరాన్ని ఆమె చేతిలో పెట్టి తను కనే వరకు చదవద్దని ఒట్టు పెట్టించుకుంది. ఆ రాత్రి వరకు కనలేదు కౌసల్య. బిడ్డ కడుపులో అడ్డం తిరిగిపోవటం వల్ల ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. కౌసల్య చాలా వీక్గా ఉంది, కానీ ఆపరేషన్ చేయక తప్పింది కాదు. అర్ధరాత్రి దాటే సమయానికి మగపిల్లాన్ని కానీ కళ్ళు మూసింది కౌసల్య. రక్తం లేకపోవటం, బలహీనం ఆమెను మృత్యు మొహంలోకి తోశాయి. రాధ కవర్ తీసి చదివింది. సుధాకర్ కూడా చదివాడు. ఇద్దరు కొయ్యబారిపోయారు. అయ్యో, ఏమైంది కౌసల్యకి? నా బావెక్కడా? బావగారు అని శోకాలు తీస్తూ వస్తున్న పానకాలు చెంప మీద చెల్లున కొట్టి, యు బ్రూట్, నా చెల్లెల్ని హత్య చేశావు నువ్వు. ఆమె బిడ్డను ముట్టుకున్నావా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చి లాకప్లో పెట్టిస్తాను జాగ్రత్త అంటూ బాబుని రాధ చేతిలో పెట్టి మిగతా తతంగం అంతా చూసుకోసాగాడు సుధాకర్. గుండె తరుక్కుపోతుంటే పొంగుతున్న దుఃఖాన్ని దాచుకోలేక చేతుల్లో ముఖాన్ని దాచుకుంటూ కన్నీళ్లు దిగమింగుకుంటూ అతనితో తను తప్పు చేశానన్న భావన అతన్ని దహించేస్తోంది. విడాకులు ఇప్పించేసుంటే కౌసల్య బతికుండేది. తనే సంప్రదాయం ముసుగు తొలగించుకోలేక కాదన్నాడు. ఒక విధంగా నేను హంతకుణ్ణి అనుకుంటూ కుమిలిపోతున్నాడు. కౌసల్య వస్తువుల్ని నగల్ని అన్నీ వేసుకుపోయాడు సుధాకర్. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ముద్దులు చెల్లెలే కాపురం మున్నాళ్ల ముచ్చటగా ముగిసిపోవటం, ఆమె చిహ్నంగా మిగిలిన పసివాడి భారం తమ మీదే పడటంతో కృంగిపోయారు రాధా సుధాకర్లు. పానకాలు ప్రమేయం లేకుండా తామే బాబుకి కౌసల్య పేరును గుర్తు చేసే విధంగా కౌశిక్ అని పేరు పెట్టారు. కాలం గడుస్తోంది. పానకాలు ఆ ఇల్లు ఖాళీ చేసేసి పెట్టె బేడ పుచ్చుకొని జగన్నాథరావు గారి ఇంట్లో అవుట్ హౌస్లో మకాం పెట్టాడు. రాత్రి పవళ్ళు తన ఎమ్మెల్యే ఎలక్షన్లకు పనిచేశాడన్న భావంతో జగన్నాథరావు గారు అతనికి ఆ ఇల్లు అద్దెకి లేకుండానే ఇచ్చారు. అంతేకాదు, భార్యను పోగొట్టుకున్నాడని జాలి, తనను నమ్ముకుని పడున్నాడు అన్న అభిమానం రెండూ కలిసి అతని మీద ఒక రకమైన వాత్సల్యాన్ని పెంచుకున్నాడు ఆయన. అదీగాక జగన్నాథరావు గారి ఇద్దరు కొడుకులు చదువు ఉద్యోగాల వల్ల ఇండియాలో లేకపోవటం, ప్రతి చిన్న పనికి ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడవలసిన పరిస్థితి వల్ల కూడా అతను పానకాలను ఉపయోగించుకోవడం జరుగుతూ వచ్చింది. ఉత్తరాలు పోస్ట్ చేయాలన్నా, బ్యాంకు నుంచి డబ్బు తీసుకురావాలన్నా, ఇంట్లో ఆడవాళ్ళకి ఏమైనా పనులు కావాలన్నా పానకాలే చెప్తున్నాడు. దాంతో ఆ ఇంట్లో అతడు కుటుంబ సభ్యుల్లో ఒకరిలా అయిపోయాడు.
బజారు పనులు చెప్పిన పనులన్నీ చేసి తీరుకున్నప్పుడు పిలిచి ఇంట్లో వాళ్ళు ఎవరైనా భోజనం పెడితే తింటాడు, లేకపోతే బజార్లో మళ్ళీ మిరపకాయ బజ్జీల బండి దగ్గరికి తయారు. జగన్నాథరావు గారు పార్టీ పనుల్లోనూ అప్పుడప్పుడు సొంత పనులు పొలం పనులలోనూ ఊరు వెళ్ళటం వల్ల ఇంట్లో వాళ్ళకి ఏం కావాల్సినా చూసుకోమని జగన్నాథరావు గారు పానకాలతో చెప్పి వెళ్ళటం వల్ల పానకాలు విధిగా ఏవో చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు. పైగా ఉద్యోగం చేయడానికి బద్ధకం, చదువుకోవడానికి బద్ధకమే. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇల్లు ఉండదు, తిండి ఉండదు. అదీగాక వీళ్ళింట్లో ఉండటం వల్ల టెలిఫోన్ సౌకర్యం ఉంది. తోచనప్పుడల్లా ఇష్టం వచ్చినంతసేపు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. అంతేకాదు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పడానికి, వాళ్ళు వీళ్ళు తగాదా పడుతుంటే ఆనందించడానికి చాలా అనువుగా ఉంది. ఎమ్మెల్యే గారికి చాలా సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఎందుకైనా పనికొస్తాడని చెప్పి వాళ్ళు వీళ్ళు ఇచ్చే చిన్న చిన్న కానుకలు విందులు అతనికి తెగ కాలక్షేపంగా ఉంది అక్కడ. కౌసల్య పోయాక ఒకసారి వెళ్ళాడు పానకాలు సుధాకర్ ఇంటికి. కౌసల్య నగలు ఆమె ఆస్తి విషయాలు ఏవో మాట్లాడబోయాడు. వాటికి తనే హక్కుదారునని చెప్పబోయాడు. కానీ సుధాకర్ అతను నోరు ఎత్తనివ్వలేదు. కనీసం కౌశిక్ని అతను సరిగ్గా చూపించడానికి కూడా నిరాకరించాడు. నోటి దురుస్తనంతో దెబ్బలాడి ఏదో సాధిద్దామనుకున్నాడు. కానీ కుక్కకాటుకు చెప్పు దెబ్బతిన్నట్టు అతనికి తగ్గట్టుగానే సుధాకర్ కూడా సమాధానాలు చెప్పడంతో నోరు మూసుకున్నాడు పానకాలు. అంతేకాదు మరోసారి ఇలా వచ్చినట్టయితే కౌశల్య రాసిన ఉత్తరాన్ని పోలీసులకు చూపించి బాబును ఎత్తుకుపోవడానికి ఇలా వస్తున్నాం అని చెప్పి కేసు పెడతానని బెదిరించాడు. దాంతో కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు పానకాలు. శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు కోటేశ్వరరావు గారు. 6 ఆడపిల్లలు పుట్టిన పుత్రుడు లేనిదే పొన్నామ నరకం తప్పదనుకున్నారో లేక తలకొరివి పెట్టడానికి పుత్రుడుండి తీరాలనుకున్నారో కానీ ఆయన 7వ సంతానానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. పుత్రుడు పుట్టిన సంతోషం ఓ పక్క కలిగిన 6 ఆడపిల్లల బాధ్యత వారు పెరుగుతున్న కొద్దీ ఆయన కొంగదీసింది. అతి కష్టం మీద తన సంపాదనతో 2 కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసి రిటైర్ అయిపోయాడు. 3-4 అమ్మాయిలు పెళ్లి మీద ఆశ వదులుకుని ఎలాగో BA వరకు చదువుకుని ఉద్యోగాల్లో చేరారు. వారి సంపాదనే ఇల్లు గడపడానికి కారణమైంది. పెద్దల్లుడు గారి ట్రాన్స్ఫర్ ఏదో క్యాన్సిల్ చేయించుకోవడానికి వాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకొని చివరికి జగన్నాథరావు గారి దగ్గరికి వచ్చారు కోటేశ్వరరావు గారు. ఆ సందర్భంగా కోటేశ్వరరావు గారికి పానకాలకి పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో అతను ఒంటరి వాడని తెలుసుకున్నాడు కోటేశ్వరరావు గారు. దాంతో అతని సంగతి అంతా కనుక్కున్నాడు. 2వ పెళ్ళైతేనే చిన్నవాడేగా, అయినా తనకు అంతకంటే మంచి సంబంధాలు ఇచ్చే అవకాశం ఎక్కడుంది? అందుకని మెల్లగా అతనితో విషయాన్ని కదిపి చూసినప్పుడు ఆడపిల్ల బాధ్యత వదిలించుకోవడమే అతని లక్ష్యం. అందచందాలు ఆస్తిపాస్తులు అతను చూడలేదు. పైగా ఎమ్మెల్యే దగ్గర ఇంత పలుకుబడి గల వ్యక్తి అల్లుడుగా దొరకడం తన అదృష్టం అనుకున్నాడు. అందుకే తన 3వ కూతురు ఝాన్సీ లక్ష్మినిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. మెల్లగా ఆ విషయం పానకాలతో అన్నాడు. తన ఆకారాన్ని చూసి మళ్ళీ ఈ జన్మలో తనకి ఎవరు పిల్లనిస్తారో అనుకోలేదు పానకాలు. అందము, చదువు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్న వాళ్ళకే ఈ రోజుల్లో ఒక్కొక్కసారి పిల్లలు దొరకట్లేదు. అటువంటిది తనకి ఏ ప్రయత్నమో ప్రయాస లేకుండానే ఒక పెళ్ళే కాదు 2వ పెళ్ళికి కూడా పిల్ల దొరకటం అదృష్టం అనుకున్నాడు పానకాలు. కాస్త బెట్టు చేసిన కదనకుండా ఝాన్సీ రాణి మెడలో తాళి కట్టాడు. భారతదేశంలో పుట్టిన ఎందరో ఆడపిల్లల్లో సాంప్రదాయపు చట్టంలో నలిగిపోతుండటం వల్ల కానీ ఆర్థిక చిక్కులతో సతమతమది అయిపోతూ కానీ కట్నాలు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు కన్నీళ్లు చూడలేక రాజీ పడి కానీ వివాహ సమయంలో తమ మనోభావాలను స్వేచ్ఛగా చెప్పుకోలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లని గుండెల మీద కుంపటిలా భావించి ఎంతసేపు అబ్బాయికి ప్రాముఖ్యతనిచ్చి అతడికి పిల్ల నచ్చిందో లేదో అనో ఇచ్చిన కట్నకాలు సరిపోయాయో లేదోనో బాధపడిపోవటమే కానీ బతివలాటమే జరుగుతుంది తప్ప ఆడపిల్ల కూడా ఒక మనిషేనని ఆమెకు వ్యక్తిత్వం ఉందని ఆలోచించట్లేదు. సరికదా, ఆమెకు ఆ స్వేచ్ఛని ఇవ్వట్లేదు. అందుకే ఎందరో ఆడపిల్లలు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని కన్నీళ్లతో కాపురం చేయటం చూస్తూ ఉంటాం. పాపం ఝాన్సీ లక్ష్మికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది, ఆమె ప్రమేయం లేకుండానే. ఈ దేశంలో ఎందరో అమ్మాయిల్లాగా ఆమె పెళ్లి పానకాలతో జరిగిపోయింది అతి సాధారణంగా. కానీ కట్నం లేకుండా పలుకుబడిగల అల్లుండి సంపాదించినందుకు ఉబ్బి తబ్బిబ్బయ్యారు కోటేశ్వరరావు గారు. శోభనం రోజు రాత్రే తెలుసుకుంది భర్త నిజస్వరూపాన్ని ఝాన్సీ లక్ష్మి. బాధ కలిగించిన మొదటి రాత్రిని మౌనంగా భరించింది. అయితే కేవలం అది ఆనాటి ఆవేశమేమో అని సరిపెట్టుకుంది. కానీ దాదాపు ప్రతిసారి అదే ధోరణి చూసేసరికి కొంచెం కంగారు పడింది. అయితే 4 రోజులు పోయేసరికి అతని నిజస్వరూపం బయటపడింది. తల్లి తండ్రి అందరినీ వదిలి పానకాలతోనే కాపురానికి వచ్చిన ఝాన్సీ లక్ష్మి తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక భర్త ప్రవర్తనని మరి భరించలేక ఒకనాడు అతనితో మొరపెట్టుకుంది. పానకాలు పక్కపక్క నవ్వాడు ఆమె మాటలకి. ఆ నవ్వెంతో అసహ్యంగా జుగుప్స కలిగించింది ఝాన్సీ లక్ష్మికి. ఆ రాత్రి అతన్ని చూసి ఆమె దూరంగా జరిగింది భయంతో. అతి క్రూరంగా బొగ్గ కొరుకుతూ మీదకు వస్తున్న అతన్ని ఒక్క తోపు తోసింది.
కోపంతో రెచ్చిపోయిన అతడు ఒక్క ఉదుటనొచ్చి లేచి సిగరెట్ వెలిగించాడు. గట్టిగా దమ్ములాగి ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళ ఆ కళ్ళల్లోని ఎరుపుదనం, ముఖంలోని రాక్షసత్వం చూసి ఆమెను భయకంపితురాల్ని చేశాయి. మంచం మించి లేవబోయింది. అంతలోనే అతడు పులిలా మీద పడి సిగరెట్ పీకతో తొడ మీద, కాళ్ళ మీద చురకలు పెట్టాడు. అమ్మ, అయ్యో అంటూ ఆమె పెట్టిన కేకలు ఆ 4 గోడల మధ్య ప్రతిధ్వనించాయి తప్పితే బయటికి పోలేదు. బాధతో ఇంచుమించు స్పృహ కోల్పోయింది ఝాన్సీ. ఆ అపస్మారక స్థితిలోనే పశువులా తన తృష్ణ తీర్చుకున్నాడు పానకాలు. తెల్లవారి ఒళ్ళు హోనమై లేవలేకపోయింది ఝాన్సీ. ఏదో పనుందని చెప్పి ఉదయమే వెళ్ళిపోయాడు పానకాలు. బాగా పొద్దెక్కాక మెల్లగా లేచి ఒళ్ళంతా తడిమి చూసుకుంది ఝాన్సీ. సిగరెట్ చురకలకి కాలిన మచ్చలు ఎర్రగా బొబ్బగట్టున్నాయి. బొగ్గల మీద కొరికిన గుర్తులు నల్లగా కమిలిపోయి తనను చూసి నవ్వుతున్నాయి. అతని ప్రవర్తన, మాటలు కడుపులో దేవుతున్నట్టు అనిపించింది. వెంటనే అతను తిరిగి ఇంటికొచ్చే లోపల ఇల్లు విడిచి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఎక్కడికి వెళ్తుంది? ఇంకా పెళ్లి కావాల్సిన 2 కుంపట్లు తండ్రి మీద ఉన్నాయి. కనీసం ఒక కుంపటి దించుకున్నాడు గుండెలు మించి. అన్న సంతోషం ఇంకా ఆయనలో పూర్తిగా కలకముందే తను పెట్టే బేడ పుచ్చుకుని తిరిగి వెళితే ఆయన భరించలేరు సరిగదా, బతకలేరు కూడా. అంతులోనే తల్లి ఉపదేశాలు జ్ఞాపకం వచ్చాయి. అమ్మ, ఆడదానికి భర్తే దైవం. అతను క్రూరుడైనా, దుష్టుడైనా, కుష్టుడైనా అతడి పాదాల కిందేనమ్మ ఆడదాని జీవితం. భర్తను వదిలేసిన ఆడదాన్ని సమాజం బతకనివ్వదు, కాకుల్లా పొడిచి చంపుతుంది. ఆ మాటల తోటాలతో చంపబడే బదులు కట్టుకున్న వాడి పాదాల దగ్గరే పడుండటం పేరు ప్రతిష్టలనైనా తెచ్చిపెడుతుంది. ఆడపిల్ల జీవితం అంతేనమ్మా. ఈ మాటలే ఆమె తన అక్కయ్యలకి తనకు కూడా చెప్పి పంపించింది. కనుక పుట్టింటికి వెళ్ళటం పొరపాటు అనుకుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలి, ఏమీ పాలుపోవట్లేదు. మొదటిసారిగా ఆడపిల్లగా పుట్టినందుకు తనను తాను నిందించుకుంది. ఇంత విశాల ప్రపంచంలో పశుపక్ష్యాదులు, అనేక క్రిమికీటకాదులు ఒంటరిగా స్వేచ్ఛగా బతకగలేంది ఒక ఆడది ఒంటరిగా బతకలేకపోవటం హాస్యాస్పదంగా అనిపించింది. ఏది ఏమైనా ఆ రోజంతా గజిబిజి ఆలోచనలతోనే గడిచిపోయింది. అతి కష్టం మీద లేచి ఏదో వంట చేశాననిపించింది. బయట చీకటి పడుతున్న కొద్దీ గుండెల్లో గుబులు పుట్టుకొస్తోంది ఝాన్సీ లక్ష్మికి. పెళ్ళైన ప్రతి నిమిషం భర్త సాన్నిధ్యాన్ని కోరుకుంటుంది ఏ ఆడపిల్లైనా. అతని కోసం నిరీక్షిస్తూ అతని కౌగిల్లో కరిగిపోయే మధుర క్షణాల కోసం కలవరించవలసిన వయసులో భర్త నీడంటేనే భయపడే దుస్థితిలో జీవితాన్ని ప్రారంభించడం ఎంతటి నరకప్రాయమో తలుచుకుంటే గుండె పగిలిపోతోంది. ఈ జీవితం ముగిసేది ఎప్పటికీ? ఈ బాధ భరించేది ఎలా? ఈ ప్రశ్నలే ఆమెను పిచ్చిదాన్ని చేస్తున్నాయి. దాదాపు రాత్రి 10 దాటాకి ఇంటికి వచ్చాడు పానకాలు బ్రేవుమని తేనుస్తూ. నేను భోంచేసి వచ్చాను అన్నాడు బట్టలు మార్చుకుంటూ. నిజానికి ఝాన్సీకి ఆకలిగా లేదు. మనస్సు చిరిగిన విస్తరలా చిందరవందరగా ఉంది. కానీ ఒక రకమైన పంతం ఆమెలో కలిగి అతను పీకల దాకా మెక్కొస్తే నేనెందుకు పొస్తు పడుకోవాలి అనిపించింది. వెంటనే వెళ్ళి కంచం పట్టుకుని ఆకలి లేకపోయినా తినాలని అనిపించకపోయినా మెల్లగా కూర్చుని భోంచేసింది. ఎంతసేపు తిండి, నా వంత కూడా నువ్వే తింటున్నావే ఏంటి అని అరిచి అదొక జోకులాగా నవ్వాడు పానకాలు. ఆ నవ్వు అసహ్యాన్ని కలిగించింది ఝాన్సీకి. కావాలని మరింత ఆలస్యం చేసింది. పడగదిలో కాలు పెట్టాలంటే గుండె దడదడా కొట్టుకుంటోంది. భయపడుతూ పిల్లిలా అడుగులేస్తూ వచ్చి మంచం వద్దకు చేరుకుంది. తమలపాకులు బాగా నవ్వలటం వల్ల నోరంతా ఎర్రగా ఉంది. మామూలుగా అయితే ఎరుపుదనం ఎంతో అందంగా కనిపించేది. కానీ ప్రస్తుతం ఝాన్సీ ఉన్న మూడికి అదొక రక్త ముద్దలా అనిపించింది. ఝాన్సీని చూడగానే అతను సిగరెట్ పెట్టి తెరిచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని స్టైల్గా అగ్గిపుల్ల గీసి సిగరెట్ వెలిగించాడు. ఝాన్సీ అతని కేసు చూసింది. అతను నోరంతా తెరిచి నవ్వాడు. ఆ నవ్వు కూడా భయాన్ని కలిగిస్తోంది ఝాన్సీకి. మెల్లగా వెళ్ళి దుప్పటి మొహం మీద నుంచి లాగి కప్పుకుని పడుకుంది ముడుచుకుని. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఆ ప్రశాంతతలో నిద్రపట్టేసింది ఝాన్సీకి. ఉన్నట్టుండి దుప్పటి ముసుగు లాగేసి పక్కన చేరిన పానకాలను చూసి ఉలిక్కిపడింది. కెవ్వుర కేక పెట్టింది. ఎందుకు అరుస్తావు? ఎవడో వచ్చి రేపు చేస్తున్నట్టు? నేనే నీ మొగుణ్ణి అంటూ దగ్గరకు లాక్కుని సిగరెట్ పీకని పెదవుల మీద ఆంచాడు. మంటగా తట్టుకోలేక మరింత గట్టిగా అరిచింది. అరవకుండా నోరు మూసేశాడు పానకాలు. కొంతసేపు పెనుగులాడి అతని చేతుల్లోంచి తప్పించుకున్న ఝాన్సీ అతడి చేతిలో వెలుగుతున్న సిగరెట్ను అందుకుంది. వెంటనే ఏదో స్ఫురించిన దానిలాగా అది తీసి అతని నోటి మీద, జబ్బల మీద చురకలు పెట్టింది. బాబోయ్ అని అరుస్తూ అతడు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ అరిచాడు. కొత్తాలన్నంత కోపంతో ఝాన్సీ మీదకి చేయి ఎత్తాడు. కొట్టాలన్నంత కోపంతో. జాగ్రత్త, నా మీద చేయి చేసుకుంటే జాగ్రత్త, తిరిగి నేను కొడతాను అంది వణుకుతున్న పెదవులతో. అతడు ఆశ్చర్యంగా ఆమె కేసు చూశాడు. చెరిగిన జుట్టు, చెరిగిన బొట్టు, ఎర్రబడిన మొహంతో కాళికాదేవిలా అనిపించింది. ఒక రకమైన వణుకు పుట్టింది వెన్నులోంచి. ఎత్తిన చేయి దింపేసి వెనక్కి జరిగాడు. భయం, కాలిన చోట మంటకి బాధతో అతనికి మతిపోయినట్లు అనిపించింది. ఝాన్సీ కేసు చూడాలంటేనే భయం వేసింది.
అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లోంచి ఒక నీళ్ల సీసా తీసుకుని గడగడ నీళ్లు త్రాగేశాడు. మంటకు ఓర్చుకోలేక వాతలు పడ్డ చోట సన్నీళ్లు పోసుకుంటూ ఉపశమనం పొందాడు. ఆ రాత్రి మరి ఇంకేమీ జరగలేదు. ఒకరిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఒకరు పడుకున్నట్టు నటించినా నిద్రపోలేదు. ఝాన్సీ మామూలుగా లేచి పనులు చేసుకుంది. కాలిన చోటల్లా కొబ్బరి నూనె రాసుకుంది. పడకలకు మాత్రం నీళ్లు పోసుకోవటం వల్ల బొబ్బలు వచ్చేసాయి. బాగా పొద్దెక్కాక లేచాడేమో పానకాలకి. బొబ్బలు వచ్చిన తర్వాత బాగా పొద్దెక్కి లేచాడేమో బద్ధకంగా ఉంది అతనికి. ఝాన్సీ ఎదుటికి రావాలంటేనే భయపడుతూ తప్పించుకుంటున్నాడు. అంత బాధలోనూ ఝాన్సీ నవ్వుకుంది. కుక్క కాటుకి చెప్పు దెబ్బ, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి లాంటి మాటలు గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకుంది. పెద్దలు ఎంతో అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. కనీసం కాఫీ తాగడానికి కూడా భయపడుతున్న భార్య, అడగడానికి కూడా భయపడుతున్న భర్తను చూసి జాలిపడి తనే కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. గబుక్కన కప్పును అందుకుని గుటుక్కుని తాగేసి కప్పును అక్కడ పెట్టి జగన్నాథరావు గారింట్లో పనుందని మధ్యాహ్నం భోజనానికి కూడా రానని చెప్పి త్వరగా వెళ్ళిపోయాడు. పానకాలు మెత్తగా ఉంటే మొత్తుతారన్నమాట. తిరిగి కొడితే కిక్కురుమనరు. పాపం కౌసల్య. ఆవిడికి సూత్రాలు తెలియకే ప్రాణాలు పోగొట్టుకుంది అనుకుని నవ్వుకుంది ఝాన్సీ. గబగబా పనులన్నీ చేసుకుని వేడివేడి నీళ్లతో తలంటు పోసుకుని భోజనం చేసింది ఝాన్సీ. శరీరం తేలిక పడిందేమో నిద్ర ముంచుకొచ్చింది. వెంటనే వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కళ్ళు తెరిచేసరికి గడియారం 3 గంటలు కొట్టింది. అలసట తీరిపోయి లేచి కూర్చుంది. ఏమీ తోచట్లా. నిమిషం గడవడం కష్టం అనిపిస్తోంది. వెంటనే స్నేహితురాలు హంసీని జ్ఞాపకం వచ్చింది. గబగబా ముస్తాబై కాసేపు స్నేహితురాలను కలుసుకుందామని బయలుదేరింది. హంసిని ఝాన్సీ క్లాస్మేట్స్. బీకామ్ వరకు ఝాన్సీ బీకామ్లో ఉండగానే హంసిని పెళ్ళైపోయింది. ఓ బ్యాంక్ ఆఫీసర్తో. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్లోనే ఉంటోంది. తను హైదరాబాద్కే వస్తోంది పెళ్ళయ్యాక అని తను చెప్పినప్పుడు హంసిని ఎంత సంతోషించిందో. ఝాన్సీ, నీ పెళ్ళికి రాలేదు. సరిగ్గా అదే సమయంలో మా బావగారు అమ్మాయి పెళ్ళుంది బందర్లో. అయితేనే మనిద్దరం హైదరాబాద్లోనేగా ఉండేది. తరచూ కలుసుకోవచ్చు. మళ్ళీ మన కాలేజీ రోజులన్నీ జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. సో నైస్ అంది సంబరపడిపోతూ. ఝాన్సీ కూడా ఎంతో మురిసిపోయింది. తోబుట్టోలకి కన్నవారికి దూరంగా ఉన్న తన ఊరి అమ్మాయి, అందులోనే తన క్లాస్మేట్ తనకు దగ్గరగా ఉంటుందని కానీ ఆశ అంతా నిరాశ అయింది. హైదరాబాద్లో తను జైల్లో ఉన్నట్టుగానే ఉంటుంది తప్ప వీధి గడప దాటి ఎరగదు. పానకాలతో ముద్దు ముచ్చట తీరలేదు. పెళ్ళంటే ఒక బందీగా, పెళ్ళంటే ఒక దాసీగా పడుండడం తప్ప, పెళ్ళంటే ఒక భయంకరమైన స్వప్నంగా చేదు అనుభవాలనే చూసింది తప్ప, పెళ్ళంటే స్త్రీ పురుషులు తీపి కలయిక అని, గాలి అని కానీ, పెళ్ళంటే ఒక సుందర జీవనం అని కానీ, పెళ్లిలోని మాధుర్యాన్ని చవి చూడలేకపోయింది. 1-2 సార్లు హంసిని భర్తతో పాటు తన ఇంటికి వచ్చినా తన భర్త వాళ్ళని గౌరవించలేదు. సరిగ్గా పలకరించనైనా లేదు. దాంతో వాళ్ళు రావటం మానేశారు. ఆ రోజు ఝాన్సీ స్నేహితురాల్ని కలుసుకుని తీరాలనుకుంది. తనివి తీరా మాట్లాడాలనుకుంది. ఇంటికి తాళం పెట్టింది. ఆటోని పిలిచి అడ్రస్ మరొకసారి చూసుకొని శ్రీనగర్ కాలనీ పోల్ని అంది. వీళ్ళని అడుగుతూ గుర్తుల ప్రకారం వెళ్ళి ఎలాగా ఇల్లు పట్టేసుకుంది. ఝాన్సీని చూసిన హంసిని సంతోషంగా, మై గాడ్, ఇవాళ సూర్యుడు ఎటు పొడిచాడు, దారి తప్పొచ్చావా? అలాంటి ఆప్యాయమైన నిష్ఠూరాలతో స్వాగతం పలికింది. ఏ హంసిని, గుడ్ న్యూసా? ఎన్నో నెల అంది ఆప్యాయంగా పొట్ట మీద చేయి వేసి ఝాన్సీ. 6 అంది సిగ్గుపడుతూ హంసిని. ఒక విధమైన నిండుదనంతో నిగనిగలాడుతూ మరింత అందంగా కనిపించింది హంసిని. ఆమె ముఖంలో కనిపిస్తున్న తృప్తి, ఆనందం చూసి హంసిని ఎంతో అదృష్టవంతురాలు అనుకుంది. చక్కటి ఇల్లు, పనివాళ్ళు ఎంతో ప్రేమగా హంసిని గురించి మాట్లాడే అత్తగారు. ఆ ఇల్లు ఒక దేవాలయంలా అనిపించింది ఝాన్సీకి. తన ఒంటి మీద సిగరెట్ పీకలతో కాలిన మచ్చలు తనను చూసి నవ్వుతున్నట్టు అనిపించాయి. ఏమిటి మచ్చలు? కంగారుగా అడిగింది హంసిని. స్నేహితురాలకు అబద్ధం చెప్పడానికి నోరు రాని ఝాన్సీ, మా వారి ప్రేమ గుర్తులు అంటూ శ్రావణ మేఘాల్లో ముసురుకున్న విషాద సంఘటనలన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే ఉన్నదన్నట్టు అంతా చెప్పేసింది ఝాన్సీ. విడాకులు ఇచ్చేయి, అతడు పరమ శాడిస్ట్లా ఉన్నాడు అని అరిచింది హంసిని. నో అంటూ నవ్వింది ఝాన్సీ. అయోమయంగా చూస్తున్న హంపిని చూసి, హంసి, నేను విడాకులు ఇస్తే మా నాన్న అమ్మ బతకరు, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కావు. సరే, ఆ సంగతి అంతా నీకు తెలుసుగా. నేను చేస్తే ఇతడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. కౌసల్య పోతే నన్ను చేసుకున్నట్టు. హిస్టరీ రిపీట్ అవుతుంది. అందుకని నేను ఆ పని చేయలేను అంది. మరి ఆశ్చర్యకరంగా అడిగింది హంపి. అతడితో ఉంటూనే అతడు భరతం పడతాను. నేనే అతడికి స్వప్నమే నిలుస్తాను. నా పేరు ఝాన్సీ లక్ష్మి కదూ అంది. హంపిని కంగారుగా, అయితే ఏం చేస్తావు అంది. మీ వారికి చెప్పి నాకేదైనా ఉద్యోగం వేయించవే, నీ మేలు జన్మలకు మర్చిపోను అంది. అరే, మొన్ననే అడ్వర్టైజ్మెంట్ చేశారు, వాళ్ళ బ్యాంకులో ఖాళీలు ఉన్నాయని. ఉండు అంటూ పేపర్ తీసుకొచ్చి చూపించింది. టైం ఉంది, అప్లై చేయి అంది.
థ్యాంక్ యూ అంటూ ఆ పేపర్ అందుకుంది ఝాన్సీ. స్నేహితురాలిద్దరూ ఎంతోసేపు కబుర్లు చెప్పుకున్నారు. హంసిని అత్తగారు కాఫీ పకోడీలు పంపించింది. హంసిని సంసారాన్ని చూసి మురిసిపోతూ ఆనందంగా ఇల్లుని చేరింది ఝాన్సీ. ఇంటికొచ్చి అప్లికేషన్ రాసి పోస్ట్ చేసి వచ్చింది. తనతో తెచ్చుకున్న పుస్తకాలు దుమ్ము దులిపి పట్టింది ఆ రాత్రి నుంచి చదవటానికి. ఏవో కొత్త ఆశలు ఆమెలో చిగురించాయి. ఆ రాత్రి పానకాలు భోంచేసి పిల్లిలా పడుకున్నాడు కిక్కురు మనకుండా. బ్యాంకులో ఉద్యోగం వచ్చిన రోజున ఝాన్సీ పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఈ సమాజంలో తనకి ఒక స్థానం ఉందని, ఒక వ్యక్తిత్వం ఉందని, ఒక గుర్తింపు ఉందని పొంగిపోయింది. నాది అంటూ నెలకు 2000 సంపాదించడం ఎంతో తృప్తిగా అనిపించింది. పొద్దున్నే లేచి గబగబా టిఫిన్లు పూర్తి చేసి భర్తకు టిఫిన్ పెట్టేసి తను భోంచేసి టిఫిన్ స్నాక్స్ చేసుకుని వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం పానకాలు ఇంటికెళ్ళి భోంచేసి మళ్ళీ జగన్నాథం గారి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. రాత్రి ఒక్కోసారి ఇంటికి వచ్చేసరికి మరీ పొద్దుపోతుంది. నాకు మధ్యాహ్నం సాయంత్రం 2 పూటల చల్లటి కూడా దొరుకుతోంది. బెద ఉద్యోగం నువ్వును కేకలేశాడు పానకాలు. మీకంటే సిగ్గు లేదు, ఒక వ్యక్తిత్వం లేదు. వాళ్ళ ఇంట్లో పడి ఒక నౌకర్లా ఎవరే పని చెప్తే చేస్తూ ఇంత ముద్దపడేస్తే మింగిపోడుంటున్నారు ఏదో గొప్ప అనుకుంటూ. కానీ నేను మీలాగా కాదు, ఒక ఉద్యోగిని. బాధ్యతలు గల వ్యక్తిగా ప్రవర్తిస్తాను. మీరు చేసే ఆ కొలువుకి ఈ తిండి చాలేయండి. ఏదైనా నా సంపాదనతో దొరుకుతున్న భోజనం లేకపోతే ఏముంది? వాడి దగ్గర వీడి దగ్గర ఏదో పనులు చేసి పెట్టడానికి చేయి జాపి తెచ్చే డబ్బేగా మీది. చీ అలా అడుక్కొని తినటం కన్నా ఇదే తక్కువేం కాదు. బ్రోకర్ ఉద్యోగం మీరును అంతే ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ. పానకాలకి తల తిరిగిపోయింది. అక్కడికక్కడే పీక నులిమి చంపి పారేయాలన్నంత కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ చేయెత్తాడు కొట్టడానికి. పక్కకు జరిగి తప్పించుకుంది ఝాన్సీ. అవమానంతో ఉడికిపోతూ పట్టలేని కోపంతో టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పుల్ని నేలకేసి కొట్టాడు ఆవేశంతో ఊగిపోతూ. నిర్లక్ష్యంగా చూసింది ఝాన్సీ. పగిలిన ముక్కలైన కప్పులు కేసి చూసి గబగబా చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు పానకాలు తినకుండానే. పని మనిషి చేత ఆ ముక్కలన్నీ ఎత్తి పారబోయించింది ఝాన్సీ. తను గబగబా ముస్తాబై భోంచేసి మామూలుగా బ్యాంకుకు వెళ్ళిపోయింది. ఝాన్సీని తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది పానకాలకి. అందులోనూ ఉదయం ఆమె అన్న మాటలు సూదుల్లా పడుస్తున్నాయి చెవుల్లో. ఆమె సంపాదిస్తోంది, తనకు ఉద్యోగం లేదనేగా ఆమెకింత అహంకారం. బల్ల కింద చెయ్యో పెట్టి బల్ల మీద చెయ్యి పెట్టి ఎంతో కొంత తను కొంత సంపాదిస్తున్నాడుగా, అది డబ్బు కాదా? ఆడదానిలా పడుండగా మగాళ్ళలా ప్రవర్తిస్తోంది. అసలు ఈ ఆడ జాతి అంతా. ఆమె ఏదో పెద్ద అందగత్తెను మురిసిపోతూ తనను తీసి పారేస్తోంది కౌసల్య. అఫ్కోర్స్ నోటితో ఎప్పుడూ ఒక్క మాట అనకపోయినా ఆమె కళ్ళను చూస్తే అలా అనిపించేది తనకి. అందుకే ఆమెను చూసినప్పుడల్లా ఆమె కళ్ళు పొడి చేయాలనిపించేది. అసలు ఈ ఆడవారికి పొగరు. ఆడదాన్ని ఆంబోతును కట్టి పడేసి ఉంచాలి ఎప్పుడు, లేకపోతే ప్రమాదమే అనుకుంటూ పిచ్చి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నాడు ఆ రోజంతా. ఆ కోపం అంతా ఆ రోజు ఇల్లు చిమ్మే లక్ష్మి మీద, టైపిస్టు సరళ మీద చూపించాడు. మామూలుగా అయితే ఏదో పిచ్చోడు పోనీలే అని ఊరుకునేవారు ఇద్దరు. కానీ ఆ రోజు ఏమైందో ఏమో. ముందు లక్ష్మి తిరగబడింది, తర్వాత సరళ తిరగబడింది. మాట పెరిగేసరికి అలవాటు ప్రకారం చేయెత్తాడు సరళ మీద పానకాలు. దాంతో కథ అడ్డం తిరిగింది. సరళ సరాసరి వెళ్ళి జగన్నాథరావు గారికి ఫిర్యాదు చేసింది. ఇంతవరకు నా మీద నా కన్న తండ్రి కూడా చేయెత్తలేదు, అటువంటిది పరాయి స్త్రీ అని కూడా ఆలోచించకుండా ఇతడు అంటూ వలవలా ఏడ్చేసింది సరళ. దానికి తోడు లక్ష్మి కూడా వెళ్ళి వంత పాడింది. ఆ అమ్మాయి కంట్లో నీళ్లు చూసేసరికి జగన్నాథరావు గారికి ఒళ్ళు మండుకొచ్చింది. తనకన్నా కూతురు తనతో వచ్చి ఫిర్యాదు చేసుకుంటున్నట్టుగా అనిపించింది ఆయనకి. కోపంతో రెచ్చిపోయాడు. నువ్వు మనిషివా పశువా? ఒక ఆడపిల్లతో పోట్లాడ పెట్టుకోవడం కాకుండా కొట్టడానికి చేయి లేపుతావా? అందులోనూ పరాయి ఆడపిల్ల, అది నా ఇంట్లో. ఈడియట్, ఇంత మురుకుడితో అనుకోలే నేను అంటూ నానా మాటలు అన్నాడు. మొగుడు కొట్టాడన్న బాధ కన్నా తోటికోడలు నవ్విందని ఏడ్చినట్టు అతను తనను తిట్టాడన్న బాధ కంటే అమ్మాయి ముందే కేకలేయటం పానకాలకు నచ్చలేదు. కోపాన్నంతా దిగమింగుకుని దోషిలాగా ఆయన ముందు నిల్చున్నాడు. ఇంకోసారి ఆ అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందో జాగ్రత్త అని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయారు ఆయన. ఫోన్ వస్తే సరళ గిరుక్కున వెనక్కి తిరిగింది థ్యాంక్స్ చెప్పి. పానకాలు కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ అతని కళ్ళు చెమర్చిన గుర్తులేదు. ఎప్పుడో చిన్నతనంలో తప్ప వెంటనే కళ్ళు తుడుచుకుని బయటికి నడిచాడు. ఎక్కడికి వెళ్ళాలి? తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఏవీ తోచలేదు. ఈ విశాల ప్రపంచంలో నాకెవరూ లేరా అనుకున్నాడు ఒక్కసారి. కడుపులో నరాలు కర్రుమని చప్పుడు చేశాయి. అప్పటికి కానీ గుర్తు రాలేదు తను పొద్దుటి నుంచి ఏమీ తినలేదని. ఏదైనా తినాలనుకున్నాడు. ఎదురుగా మంచి ఉడిపి హోటల్ కనిపించింది. గబగబా అటుకేసి నడిచాడు. హలో అన్నారు ఎవరో వెనక నుంచి. తిరిగి చూశాడు పానకాలు. తన క్లాస్మేట్ ఇంద్రసేన్. అతని పక్కనే అతన్ని ఆనుకుని నుంచున్నట్టుగా నుంచుంది ఒక అందమైన అమ్మాయి. ఇక్కడికెందుకు వచ్చానా అనుకుంటూ హలో అన్నాడు మెల్లగా. కౌసల్య చనిపోయిందంటగా? అతడు అడిగిన ప్రశ్నకు ఒంటి మీద తేళ్లు జెర్లు పాకినట్టయింది పానకాలకి.
ఎప్పుడో పోతే ఇప్పుడేమిటి పరామర్శ అనుకుంటూనే అవును చాలా కాలమైంది అన్నాడు మెల్లగా. పాపం కౌసల్య చాలా మంచిది, బ్యూటిఫుల్ గర్ల్ అని మళ్ళీ పెళ్లి చేసుకున్నావటగా అడిగాడు ఇంద్రసేన్. పానకాలు కళ్ళు కోపంతో నెత్తురు గక్కాయి. గుడ్లు పెద్దవి చేసి మింగేలా చూశాడు అతన్ని. బైది బై మీట్ మై వైఫ్ అలంకృత, ఇతడు నా క్లాస్మేట్ పానకాలు అన్నాడు ఒకరినొకరికి పరిచయం చేస్తూ. పానకాలను చూస్తే అలంకృతకు నమస్కరించాలని కానీ మాట్లాడాలి అని అనిపించలేదు. పైగా అనవసరంగా అక్కడ నుంచొని ఇంద్రసేన అతనితో మాట్లాడటం చిరాకు పుట్టించింది. ముక్తసరిగా ఓ అంది చిరునవ్వుతో. ఆమె అలంకృత అయినా అప్సరస్ అయినా ఒక స్త్రీ అనుకోగానే పానకాలకు మరి కోపం మరీ ఎక్కువైంది. పైగా ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అందరిలోనూ ఆకర్షణలోనూ కనపడటం పానకాలు భరించలేకపోయాడు. కచ్చతో వాళ్ళ కేసు చూసి కాండ్రించి పక్కన ఉమ్మేశాడు. వాళ్ళు చూస్తున్నారని తృప్తి పొంది ఆ హోటల్కి వెళ్ళటం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకు తెలియకుండానే తన కాళ్ళు మిర్చి బజ్జీల బండి దగ్గర ఆగాయి. జేబులోంచి 10 రూపాయలు లోటు తీసి అందులో బజ్జీలు మిరపకాయల బజ్జీలు కొనేశాడు. బండివాడు తన సరుకు అంత త్వరగా అయిపోయినందుకు సంతోషంగా పొట్లాలు కట్టించి దండం దొర అనుకుంటూ బండి తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడే పక్కగా ఉన్న ఒక ఇంటర్వ్యూ మీద కూర్చుని ఒక్కొక్క బజ్జీ తిన్నాడు పానకాలు. కాస్త దూరం నడిచి ఒక షాపులోకి వెళ్ళి అతన్ని అడిగి 2 గ్లాసులు మంచీలు తాగాడు. కడుపు చల్లబడ్డాక కంటి మీద కునుకొచ్చింది. ఇంటికి వెళ్ళబుద్ధి కాల. జగన్నాథరావు గారింటికి వెళ్ళబుద్ధి కాలేదు. అలా పబ్లిక్ గార్డెన్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పచ్చికలో పడకేశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి చీకట్లు తెరలుగా కమ్ముకుంటున్నాయి. వీధి దీపాలు కూడా వెలుగుతున్నాయి. ఆవలిస్తూ మెల్లగా లేచి ప్యాంటు కంటుకున్న దుమ్ము దులుపుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళాలంటే భయంగా కూడా అనిపిస్తోంది. ఝాన్సీ లక్ష్మి కౌశల్యలా పడుండట్లేదు అనుకున్నాడు. కానీ మనసు ఓటమిని ఒప్పుకోవటం లేదు. ఝాన్సీ మీద ప్రేమ కన్నా కోపం కన్నా కసి ఎక్కువగా పెరిగింది. ఆమెను ఎలాగైనా ఏడిపించాలి. తన కాళ్ళ మీద పడి బతుములు ఆడుకునేలా చేయాలి. తన అంత చేతగాని వాడా? వేరే అమ్మాయిలతోటి ఆడవాళ్లతోటి తనకి ఏ రకమైన సంబంధం లేకపోవచ్చు. కానీ తాళి కట్టిన తన సొంతం చేసుకున్న పెళ్ళాం మీద కూడా ఏ హక్కు లేని చచ్చుపీనుగా తను నో అలా ఎన్నటికి కాదు. కౌశల్య తనంటే వణికి వచ్చేదో, ఎలా అన్నింటి ఊకొడుతూ చెప్పు కింద తేలులో పడుండేదో ఝాన్సీ కూడా అలాగే పడుండేలా చేసుకోవాలి. కౌశల్యకు తనను భరించే స్తోమత గల అన్నా వదిన అయినా ఉన్నారు. కానీ ఝాన్సీకో తనకు తన్ని తగిలిస్తే రిటైర్ అయిన బడిపంతులు బతకలేక గటుక్కుమంటాడు. ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెలుంది. అలా గుటుక్కుమన్నాడు అనుకో ఆ పిల్లకి పెళ్ళవుతుందా ఏమో తెలియదు. అందుకని నోరు మూసుకుని పడుంటుంది అనుకుంటూ నవ్వుకున్నాడు. ఆ ఆలోచన అతనికి ఆనందాన్ని ఇచ్చింది. ప్రపంచాన్నంతా జయించినంతగా తృప్తిపడ్డాడు. హుషారుగా నడిచి ఇల్లు చేరుకున్నాడు. మరి ఈ భాగం ఇంతటితో మనం ఆపేద్దాం. థ్యాంక్ యూ.